Psalms chapter 49 verse 12. Man in his pomp will not remain. He is like the beasts that perish. In Telugu, ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలువజాలడు, వాడు నశించు మృగములను పోలినవాడు. మృగములు అంటే బీస్ ఫారెస్ట్లో ఉంటాయి కదా, అవి ఎప్పుడు నశించిపోతాయో ఎలా నశించిపోతాయో ఎవరు అబ్జర్వ్ చేయరు. పరిస్థితులకు కాలానుగుణంగా అవి నశించిపోయేవిగా ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడేమంటున్నాడంటే ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలువజాలడు. మనకున్నటువంటి ఘనతను బట్టి, శరీర బలాన్ని బట్టి, మరి ఆర్థిక స్తోమతను బట్టి, అందచందాలను బట్టి ఇలాంటి వాటిని మనం చూసుకొని చాలా గర్వపడుతూ ఉంటాము. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే ఘనత వహించిన వాడైనను మనం ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళమైనా సరే, ఏ విషయంలోనైనా సరే, ఎంత గనులమైనా సరే మనుషుడు నిలువజాలడు. మనం ఎప్పటికీ జీవించి ఉండము. దేవుడు మనల్ని పిలవగానే మనం అన్నీ సర్దుకొని వెళ్ళిపోవాల్సిందే. అంటే మనతో తీసుకొని అని అర్థం కాదు, అన్నీ విడిచిపెట్టి వెళ్ళాలి దేవునితో పాటు, దేవుని రాజ్యానికి అని చెప్పి మీనింగ్ అన్నమాట. ఇక్కడ అన్నీ విడిచిపెట్టి మనకు కలిగిన సమస్తాన్ని లోకంలో మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది దేవుడు పిలవగానే. అందుకని చెప్పి ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలువజాలడు, వాడు నశించు మృగములను పోలినవాడు. చనిపోయిన తర్వాత వాటికి మనకి ఏ రకమైన భేదం ఉండదు. అంతే.